అఖిల భారతీయ మాలి మహాసంఘం తెలంగాణ రాష్ట్ర శాఖ ఏర్పాటు చేసిన మాలి మహాసమ్మేళనం ఫిబ్రవరి 9వ తేదీన ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని యాదవ సంఘం భవనంలో జరగనున్నట్లు అఖిల భారతీయ మాలి మహాసంఘం రాష్ట్ర అధ్యక్షులు సుకుమార్ పెట్కులే అన్నారు. అందరికీ జయ జ్యోతి, జయ క్రాంతి. అఖిల భారతీయ మాలి మహాసంఘం ఆధ్వర్యంలో రేపు రాష్ట్ర, జిల్లా మహిళా యువజన సంఘాల ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ ఎన్నికల నిర్వహణకు గాను మా మాలి మహాసంఘం జాతీయ అధ్యక్షులు విలాసరావు పాటిల్ గారు రాబోతున్నారు. వారితో పాటుగా సావిత్రిబాయి ఫులే వంశానికి చెందినటువంటి దిలీప్ గణపత్ నేవసే పాటిల్ గారు, మరి సాతారా జిల్లా నాయగాం నుంచి వారు కూడా విచ్చేస్తున్నారు. వీరితో పాటు నేషనల్ కమిటీ కార్యవర్గ సభ్యులు శివదాస్ మహాజన్, అలాగే రఘునాథ్ భోగ్, ఆ తర్వాత మరి గుజరాత్కు చెందినటువంటి మాలి మహాసంఘ రాష్ట్ర అధ్యక్షులు ఫులే గారు, శ్యామరావు ఫులే, అదేవిధంగా మధ్యప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు కైలాస్ వాఘేలా, మహారాష్ట్ర రాష్ట్ర అధ్యక్షులు అడ్వకేట్ రాజేంద్ర మహాడోలేలు విచ్చేస్తున్నారు. కావున ఈ కార్యక్రమం ఉదయం 11 నుంచి 2 గంటల వరకు మొదటి సెషన్లో ఎన్నికలు జరుగుతాయి. ఆ తర్వాత భోజనానంతరము సెకండ్ సెషన్ 5 గంటల వరకు జరుగుతుంది. అందులో ముఖ్య అతిథుల యొక్క సందేశాలతో పాటు నూతనంగా ఎన్నుకోబడినటువంటి కమిటీల యొక్క సన్మాన కార్యక్రమం కూడా ఉంటుంది. కాబట్టి అందరూ కూడా 11 గంటల వరకు చేరుకొని ఆదిలాబాద్, మంచిర్యాల, కొమరంభీం, ఆసిఫాబాద్ జిల్లాల క్రియాశీల కార్యకర్తలు అందరూ ఈ కార్యక్రమంలో పాల్పంచుకొని విజయవంతం చేయాలని చెప్పేసి పేరు పేరున ఉద్యమాలు. 10వ తేదీన ఉదయం హైదరాబాద్లో ముఖ్యమంత్రి గారి అపాయింట్మెంట్ ఉంది కాబట్టి వీలైతే 9వ తేదీ రాత్రే బయలుదేరి వెళ్లాల్సి ఉంటుంది. కాబట్టి ఈ 2 రోజుల కార్యక్రమానికి పూర్తిగా సంసిద్ధులై కార్యకర్తలు రావాల్సిందిగా కోరుతున్నాము. అక్కడ మనకు 30 మందికి మరి ముఖ్యమంత్రి గారితో ముఖాముఖి కార్యక్రమం ఉంటుంది. ఈ కార్యక్రమంలో కూడా అందరము పాల్పంచుకొని మాలీల ప్రధాన డిమాండ్ ఏదైతే ఉందో ఎస్టీ హోదా, అలాగే మనకు రావాల్సినటువంటి మిగతా హక్కుల విషయంలో 11 డిమాండ్లతో కూడినటువంటి వినతి పత్రాన్ని ఇచ్చి మరి సావిత్రిబాయి ఫులే జయంతిని అధికారికంగా ప్రకటించి మహిళా ఉపాధ్యాయ దినోత్సవంగా జరుపుకున్నటువంటి శుభ సందర్భంగా ముఖ్యమంత్రి గారిని మరి మన జాతీయ నేతలతో పాటు రాష్ట్ర, జిల్లా స్థాయి నేతలందరం కూడా కలిసి కృతజ్ఞతలు తెలిపి మరి రాబోయే రోజులలో మాలీలకు స్థానిక సంస్థల ఎన్నికలలో రిజర్వేషన్లు కావచ్చు, అలాగే పోడు భూములకు పట్టాలు కావచ్చు, మరి మనకు జిల్లా కేంద్రాలలో మనకు ఏదైతే ఉందో భవనానికి స్థలాలు లేదు, మరి నిధులు కావచ్చు, మరి జ్యోతిబా ఫులే, సావిత్రిబాయి ఫులేల విగ్రహాల గురించి కావచ్చు, అనేకమైనటువంటి డిమాండ్స్తో మనం ముందుకు సాగుతున్నాం. కాబట్టి వీటన్నింటినీ మనమందరము మాలినమందరం కలిసి ఐక్యత చూపినప్పుడే ప్రభుత్వాలు మన కొరకు ఏదైనా చేయిస్తారు. కాబట్టి మనం ఈ కార్యక్రమాన్ని అందరం కలిసి విజయవంతం చేద్దామని చెప్పేసి రేపు మాలి మహాసభకు అందరూ తల్లిదండ్రి రావాలని చెప్పేసి. జై జ్యోతి.